హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ కార్యదర్శి సంబంధించి ఎగ్జామ్ అనేది మనకు రేపు కండక్ట్ అయితే చేయబోతున్నారు కదా. సో దీనికి సంబంధించి జిల్లాల వారీగా ఎంతమంది అభ్యర్థులు అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయబోతున్నారో అనే సమాచారం అయితే ఇక్కడ రావడం జరిగింది. 1051 పంచాయతీ కార్యదర్శి సంబంధించిన పోస్టులకు 21/4/2019 ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మొత్తంగా 13 జిల్లాల్లో 1320 వెన్యూస్ అయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఓకే, శ్రీకాకుళానికి సంబంధించి మొత్తంగా వచ్చిన అప్లికేషన్ చూసినట్లయితే మనకు 37,201 అప్లికేషన్ అయితే రావడం జరిగింది. విజయనగరం సంబంధించి 31,007, విశాఖపట్నం 60,643, ఈస్ట్ గోదావరికి అత్యధికంగా 61,125 మంది అభ్యర్థులు అయితే మనకు దరఖాస్తు చేశారు. వెస్ట్ గోదావరి సంబంధించి 26,617, కృష్ణాకు సంబంధించి మనకు 30,523, గుంటూరుకి 41,501, ప్రకాశంకి 40,982, పొట్టి శ్రీరాములు నెల్లూరుకి సంబంధించి మనకు 27,448, చిత్తూరుకి సంబంధించి 47,773. ఓకే, సో వైఎస్ఆర్ కడపకు సంబంధించి 4,214, అత్యల్పంగా మనకు వైఎస్ఆర్ కడప నుంచి రావడం జరిగింది. అనంతపూర్కి సంబంధించి 32,682, కర్నూలుకి సంబంధించి 53,770 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో టోటల్గా 4,95,526 మంది మనకి యొక్క ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు ఎగ్జామ్ అనేది మనకు 9 గంటల నుంచి 9:30 లోపే అలౌ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో గ్రేస్ పీరియడ్ మనకు 50 మినిట్స్ కూడా ఉంది, అప్ టు 9:45 వరకు అనమాట. ఓకేనా, అంతేకాకుండా మీరు హాల్ టికెట్తో పాటుగా మనకు ఏవైతే ఐడెంటిటీ కార్డ్స్ అయితే ఉంటాయి కదా, మనకు పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా సరే పర్వాలేదు, గవర్నమెంట్ వారు ఇష్యూ చేసిన ఈ యొక్క వాటిలో ఏదైనా సరే హాల్ టికెట్తో పాటుగా తీసుకురావాలని చెప్పి అంటున్నారు. ఓకే, తర్వాత మనకు బ్లూ ఆర్ బ్లాక్ సంబంధించి పెన్స్ ఏవైతే ఉంటాయో మీరు బబ్లింగ్ చేయడానికి యూజ్ అనేది చేయాలి. ఓకేనా, సో మీరు ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, కాల్కులేటర్స్ కానీ అవన్నీ కూడా మనకు ఎలాగైతే చేయరు, చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది మనకు నెగిటివ్ మార్కింగ్లో ఉంటుంది. ఓకేనా, 1/3 కింద మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో 3 తప్పు సమాధానంగా గుర్తించినట్లయితే మీకు 1 మార్క్ అనేది పోవడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఈ పంచాయతీ కార్యదర్శి సంబంధించిన ఎగ్జామ్లో మనం ఏ విధంగా ఆన్సర్స్ని అయితే గుర్తించవచ్చు, ఏ విధంగా మనం మెయిన్స్కి అర్హత సాధించేందుకు అవకాశాన్ని ఇంకా పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి విషయంపై మనకు ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. వీడియో తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందన్నమాట. ఆ యొక్క లింక్ని క్లిక్ చేస్తే మీరు ఆ యొక్క వీడియో చూస్తారు. ఒకవేళ మీకు ఆ యొక్క వీడియోలోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని త్వరగా మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అనేది చేయండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈరోజు మనకు ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. పత్రికా పట్టణం మనకు ప్రెస్ నోట్ అయితే వీరైతే రిలీజ్ చేశారు. ఓకే, సో ఖచ్చితంగా ఆ యొక్క వీడియోని కూడా చూడండి, మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలుపవచ్చు. ఓకే, సో పంచాయతీ కార్యదర్శి సంబంధించి మనకు 2017లో మనకు 1:50 కింద ప్రిలిమ్స్లో క్యాండిడేట్స్ని మనకు సెలెక్ట్ చేసి మెయిన్స్ పంపించేవారు. తాజాగా మనకి ఏంటంటే ఆ రేషియో అనేది 1:12 లేదా 1:15 కింద తీయడం జరుగుతుంది అనమాట. అందువల్ల కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంది. ఓకే, సో ఆ యొక్క విషయాన్ని అనేది గుర్తుంచుకోండి, బాగా హార్డ్ వర్క్ చేయండి. ఓకేనా గైస్, మీ అందరికీ కూడా మన యొక్క ఛానల్ తరఫున ఆల్ ద బెస్ట్, ఎగ్జామ్ని బాగా రాయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.